హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్వి అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనము ఈ వీడియోలో త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్కి ఉపయోగపడే ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. దీంట్లో మనము ఈ ఎఫ్బిఓ ఏబిఓకి ఒక సిరీస్ చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో ఫస్ట్ మనము ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన భారతదేశ అటవీ నివేదిక 2023 దానికి సంబంధించి దాంట్లో ఈ రిపోర్ట్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఫారెస్ట్ రిపోర్టు, అలాగే జరిగే ఎగ్జామ్ కూడా ఫారెస్ట్ రిలేటెడ్ కాబట్టి ఈ రిపోర్ట్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని స్పెషల్గా ఒక 50 క్వశ్చన్స్ అయితే తయారు చేద్దామని మనం అనుకున్నాము. దాంట్లో ఫస్ట్ ఒక 50 క్వశ్చన్స్ అయితే తయారు చేసాము. తర్వాత 50 క్వశ్చన్స్ ఫస్ట్ 25 క్వశ్చన్స్ చేసాము. ఈ 25 క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాము. ఇంకో 25 క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ 25 క్వశ్చన్స్ ముఖ్యంగా మనకి మామూలు మిగతా మొత్తం ఇండియా వైడ్ డేటాతో చేసాము. నెక్స్ట్ 25 క్వశ్చన్స్ ఎక్కువ ఏపీకి ఇంపార్టెన్స్ ఇచ్చేది చేద్దాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఇవన్నీ మనం ఇంతకుముందు ఇప్పుడు వరకు మనం ఏపీ హైకోర్టు మోడల్ పేపర్ సంబంధించి సింపుల్ ఫార్మేట్లో చూసాము. ఈ మనకి ఏపీపీఎస్సీ ఎఫ్బిఓ అండ్ ఏబిఓకి సంబంధించి మాత్రము ఈ హై లెవెల్లోనే ఈ క్వశ్చన్ ఫ్రేమింగ్ అయితే ఉంటుందన్నమాట. డైరెక్ట్ క్వశ్చన్స్ ఉండవు. మనం ఆ విధంగానే క్వశ్చన్ పేపర్ అయితే తయారు చేయడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. భారతదేశపు అటవీ మరియు వృక్ష కవరేజీపై సమగ్ర నివేదికైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ను అశ్విని వైష్ణవ్ విడుదల చేశారు. అలాగే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 నివేదికను నేషనల్ ఫారెస్ట్ ఇన్వెంటరీ సంస్థ తయారు చేసింది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ విడుదల చేశారని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. తర్వాత ఈ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మన షార్ట్ టర్మ్లో ఐఎస్ఎఫ్ఆర్ అంటాము. ఐఎస్ఎఫ్ఆర్ 2023 నేషనల్ ఫారెస్ట్ ఇన్వెంటరీ సంస్థ తయారు చేసింది. ఇక్కడ మనకి ఆప్షన్లు ఇచ్చారంటే దీంట్లో ఇచ్చిన 2 స్టేట్మెంట్లో ఏవని కరెక్ట్. 1 ఓన్లీ, 2 ఓన్లీ, బోత్ 1 and 2, డి నన్ ఆఫ్ ది అబోవ్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ నన్ ఆఫ్ ది అబోవ్. ఎందుకంటే మనకి ఈ నివేదికను కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ విడుదల చేశారు. అలాగే దీనిని తయారు చేసిన సంస్థ అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ ఈ నివేదికను తయారు చేసింది. ఇది 1987 నుండి తయారు చేస్తున్నట్టు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మనకి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ను విడుదల చేస్తారు. ఫస్ట్ సంచిక 1987లో రిలీజ్ అయింది. ప్రతి 2 సంవత్సరాలకి ఒకసారి విడుదల చేస్తారు. అలాగే ఇంతకుముందు రిలీజ్ అయిన రిపోర్ట్ ఏంటంటే ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021. అలాగే ఫ్రెండ్స్, మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ ఈ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ఎన్నవ ఎడిషన్ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నన్ ఆఫ్ ది అబోవ్. పైన ఇచ్చిన 2 స్టేట్మెంట్లు కూడా తప్పు అనమాట. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే భారతదేశ అటవీ మరియు వృక్ష కవరేజీపై సమగ్ర నివేదికైన ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ను కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ విడుదల చేశారు. అలాగే ఈ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ను మనకి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మనకి తయారు చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ నివేదికను ఎక్కడ విడుదల చేశారంటే డెహ్రాడూన్లో ఉన్న ఇండియా ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో దీనిని మనకి విడుదల చేయడం జరిగింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవి క్వశ్చన్స్ కొద్దిగా టఫ్, ఎక్కువ లైన్లు ఉంటాయి కాబట్టి వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉంటుంది. స్కిప్ చేయకుండా మాత్రం కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఐఎస్ఎఫ్ఆర్ 2023 నివేదిక ప్రకారము భారతదేశంలో మొత్తం అటవీ మరియు చెట్ల విస్తీర్ణం. ఇక్కడ మనకి ఈ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎస్ఎఫ్ఆర్ 2023 నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తం అటవీ మరియు చెట్ల విస్తీర్ణము 25.17% ఉంది. అలాగే 2021తో పోలిస్తే 2023లో అడవులు మరియు చెట్ల విస్తీర్ణము 14
అంటే 1445 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. పై స్టేట్మెంట్లో ఏవి సరైనవి? ఇక్కడ ఇచ్చిన మనకు 2 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అనమాట. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ ISFR ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 నివేదిక ప్రకారం భారతదేశంలో మొత్తము అటవీ మరియు చెట్ల విస్తీర్ణము 25.17%. అంటే మొత్తం భారతదేశం యొక్క వైశాల్యంలో ఈ అటవీ మరియు చెట్ల విస్తీర్ణము 25.17% ఉంది. ఇక్కడ మనకి ఈ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో 3 రకాల అంశాలు. అంటే ఒకటి అటవీ విస్తీర్ణము, అంటే కంప్లీట్ అడవులు, తర్వాత కంప్లీట్ గ్రీన్ కవర్ చెట్ల విస్తీర్ణము, అటవీ మరియు చెట్ల విస్తీర్ణం, 3 రకాల మనకి వాల్యూస్ అయితే ఉంటాయన్నమాట. అటవీ విస్తీర్ణము, చెట్ల విస్తీర్ణం, అటవీ మరియు చెట్ల విస్తీర్ణం. అటవీ విస్తీర్ణం అంటే మొత్తం ఫారెస్ట్కి సంబంధించి, చెట్ల విస్తీర్ణం అంటే మనకి అర్బన్ ప్రాంతాల్లో ఉండే చెట్లు కూడా మనకి దీంట్లో కవర్ అవుతాయి అనమాట. అటవీ మరియు చెట్లు 2 కలిపి ఉండేది. ఈ రకంగా అడవు మరియు చెట్లు భారతదేశ వైశాల్యంలో 25.7% ఉన్నాయి, 17% ఉన్నాయి. అలాగే 2021తో పోలిస్తే 2023లో ఈ అడవులు మరియు చెట్ల విస్తీర్ణము 1445 చదరపు కిలోమీటర్లు పెరిగిందనమాట. ఇక్కడ మనకి బోత్ స్టేట్మెంట్స్ 1 and 2 ఆర్ కరెక్ట్. అలాగే ఫ్రెండ్స్, మనకు ఈ ఏదైతే FBO ABO ఎగ్జామ్స్ ఉన్నాయో దానికి సంబంధించి చాలామంది అడుగుతున్న దానికి మనకి ఏపీ హైకోర్టు సంబంధించి సక్సెస్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చాలామంది స్టూడెంట్స్ ఈ FBO ABO కూడా టెస్ట్ సిరీస్ ఇవ్వండి అని చెప్పేసి అడిగారు. దానికి దృష్టిలో పెట్టుకుని మనము మన యాప్లో టెస్ట్ సిరీస్ అయితే అప్లోడ్ చేస్తాము. దాన్ని కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను. యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత మీకు హోమ్ బటన్ ఉంటుంది. హోమ్ బటన్లో ఈ టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ రకంగా టెస్ట్ సిరీస్లో ఉన్న ఏదైతే ఉన్నాయో అవి ఓపెన్ అవుతాయి. ఇక్కడ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు ఇచ్చాము. ద ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ ఇప్పుడు ఏదైతే వీడియో చేసుకున్నా అది ఫ్రీ టెస్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత AP కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో మనం ఏంటంటే మొత్తము షెడ్యూల్ 20 మొత్తం మనం 20 మోడల్ పేపర్లు, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 175 క్వశ్చన్స్, అలాగే జనవరి 2025 నుంచి ఆగస్టు 2025 వరకు 8 నెలల కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తాము. 20 మోడల్ పేపర్ ప్రొవైడ్ చేస్తాము. అలాగే AP కరెంట్ అఫైర్స్ 175 ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సర్వే ప్రొవైడ్ చేస్తాము. అలాగే ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వే నుంచి 50 క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాము. ఇవన్నీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో యాప్ ఇస్తాను, యాప్ లింక్ క్లిక్ చేసి యాప్లో మీరు చేసుకోవచ్చు. లేదు యాప్లో ఇబ్బంది అవుతున్న వాళ్ళు మాకు వాట్సాప్లో కావాలంటే, కానీ మీరు అమౌంట్ పే చేసిన వెంటనే ఒకసారి ఏమో స్టెప్ బై స్టెప్ రోజుకు ఒక PDF కింద సెప్టెంబర్ 5 నాటికి ఇవన్నీ సెప్టెంబర్ 7న ఎగ్జామ్ కదా, సెప్టెంబర్ 5 నాటికి కంప్లీట్గా మనము కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఎవరన్నా కావాల్సిన షెడ్యూల్ ప్రకారం యాప్లో ఉన్న పేమెంట్ చేసుకోవచ్చు. యాప్లో అయితే 250 రూపీస్ చూపిస్తుంది మీకు. ఒక్కొక్కసారి 250 చూపిస్తుంది, ఒక్కొక్కసారి గూగుల్ ద్వారా మనకి ఆఫర్ అయితే లభిస్తుంది, 185 కూడా లభిస్తుంది అనమాట. అలాగే మాకు యాప్ ద్వారా డైరెక్ట్ మీకు వాట్సాప్లోనే కావాలనుకుంటే మీరు వాట్సాప్లో ఈ మోడల్ పేపర్లు ఇప్పుడు మీకు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కరెంట్ అఫైర్స్, అలాగే 8 months కరెంట్ అఫైర్స్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్టు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఆగస్టు 19 నుంచి డైలీ 1 పేపర్ చొప్పున మోడల్ పేపర్లతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్లో కావాలనుకుంటే 200 రూపీస్ మాకు ఫోన్పే చేసి, మా ఫోన్పే నెంబర్ 7382043643 నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీకు మెటీరియల్ వాట్సాప్లో పంపించబడుతుంది. లేదా మాకు యాప్లో కావాలనుకున్నాం ఈ రకంగా చేయండి. లేదు మేము వాట్సాప్లో అమౌంట్ కట్టి యాప్లో చేయాలన్నా చేసుకోవచ్చు. మాకు ఫోన్పేలో అమౌంట్ పంపించి మీరు యాప్లో చేసుకోవాలంటే మేము మీకు యాప్లో మీ ఈమెయిల్ ID పంపిస్తే యాప్లో యాక్టివేట్ చేస్తాం. అంటే అమౌంట్ మాకు కడతారు, యాప్లో మీకు యాక్టివేట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ 3 విధాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ యాప్లో పర్చేజ్ చేసుకుని యాప్లో రాసుకోవడం, లేదా మాకు అమౌంట్ ఫోన్పే చేసి మీరు యాప్లో రాసుకోవడం, లేదా అమౌంట్ ఫోన్పే చేసి వాట్సాప్లో పొందడం అనమాట. ఇంకా వివరాలు కావాలంటే మాకు వాట్సాప్ నెంబర్ 7382043643 నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్ రాష్ట్రము విస్తీర్ణంలో అతిపెద్ద అటవీ మరియు చెట్లను కలిగి ఉంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రం విస్తీర్ణంలో అతిపెద్ద అడవి మరియు చెట్లను కలిగి ఉంది. శాశ్వత అటవీ విస్తీర్ణంలో అతిపెద్ద విస్తీర్ణంలో ఉన్న మొదటి 3 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. పై స్టేట్మెంట్లో ఏవి సరైనవి? కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బోత్ 1 and 2. యాక్చువల్గా చెట్లు మరియు అటవుల విస్తీర్ణంలో రాష్ట్ర వైశాల్యంలో ఎక్కువ కవరేజ్ కలిగిన రాష్ట్రం అంటే విస్తీర్ణ పరంగా చెట్లను అడవులను విస్తీర్ణ పరంగా అతి ఎక్కువ విస్తీర్ణం అడవులు మరియు చెట్లను కలిగి ఉన్న రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్. అలాగే శాశ్వత అటవీ విస్తీర్ణం ఓన్లీ అటవీ విస్తీర్ణంలో విస్తీర్ణ పరంగా మొదటి 3 రాష్ట్రాలు ఏమిటంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. ఇవి శాతాలు కావు. శాతం అంటే ఇప్పుడు 1000 చదరపు కిలోమీటర్లు వైశాల్యం ఉందనుకోండి, 900 చదరపు కిలోమీటర్ల దాంట్లో 900 చదరపు కిలోమీటర్ల వైశాల్యం అటవీ ఉందంటే దానిని 90% అని చూపిస్తాం. అలా కాకుండా ఇప్పుడు మధ్యప్రదేశ్లో అడవులు ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే వైశాల్య పరంగా అడవులు అంటే మధ్యప్రదేశ్లో అడవులు మరియు వృక్షాలు మధ్యప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయి. అలాగే అటవీ విస్తీర్ణం అంటే అటవీ విస్తీర్ణ పరంగా ఎక్కువ అడవులు ఉన్న రాష్ట్రాలు ఏంటంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. పై 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. నెక్స్ట్, శాతం పరంగా అత్యధిక అటవీ కవరేజ్ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? శాతం అంటే ఏదైతే కేంద్ర పాలిత ప్రాంతం ఉందో దాని విస్తీర్ణంలో అత్యధిక శాతము అడవులు కలిగి ఉన్న అంటే ఏదైతే వైశాల్యం ఉందో ఒక రాష్ట్ర వైశాల్యం ఉందో దాంట్లో అత్యధిక శాతము అటవీ కవరేజ్ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏదంటే కరెక్ట్ ఆన్సరు మనకు లక్షద్వీప్. ఆప్షన్ బి లక్షద్వీప్. లక్షద్వీప్లో లక్షద్వీప విస్తీర్ణంలో అత్యధిక శాతము అడవులు ఉన్నాయన్నమాట. నెక్స్ట్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 నివేదిక ప్రకారము భారతదేశంలోని మొత్తం మడ అడవుల విస్తీర్ణం ఎంత? భారతదేశంలో మొత్తం మడ అడవుల విస్తీర్ణం ఎంత అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వే 4.99 అంటే 4992 స్క్వేర్ కిలోమీటర్లు అనమాట. మొత్తము భారతదేశంలో 4992 స్క్వేర్ కిలోమీటర్ల మడ అడవులు ఉన్నాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 నివేదిక ప్రకారము భారతదేశ అడవుల్లో మొత్తం కార్బన్ స్టాక్ ఎంతగా అంచనా వేయబడింది? ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ నివేదిక ప్రకారము భారతదేశ అడవుల్లో మొత్తం కార్బన్ స్టాక్ ఎంతగా అంచనా వేయబడిందంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 7285.5 మిలియన్ టన్నులు కార్బన్ అనేది ఈ మన అడవుల్లో ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్టు తెలియజేస్తుంది అనమాట. ఆప్షన్ ఏ 7285.5. నెక్స్ట్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 2023 నివేదిక ప్రకారం భారతదేశంలో వెదురు విస్తీర్ణము 154,670 చదరపు కిలోమీటర్లు. అలాగే 2023 నివేదిక ప్రకారం భారతదేశంలోని అడవులలో మరియు అడవుల వెలుపల చెట్లలో మొత్తం పెరుగుతున్న స్టాకు 6,430 మిలియన్ క్యూబిక్ మీటర్లు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బోత్ ఏ 1 and 2 కరెక్ట్ అనమాట. ఇక్కడ మనకి అంటే ఇక్కడ ఏది సరైనది కాదు అని ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే మనకి 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. 2023 నివేదిక ప్రకారం భారతదేశంలో ఎదురు విస్తీర్ణము 154,670 చదరపు కిలోమీటర్లు ఉంది. అలాగే మొత్తం అడవులు మరియు అడవులు బయట మనకి స్టాక్ ఎంత ఉందంటే 6,430 మిలియన్ క్యూబిక్ మీటర్లు ఉంది. ఈ 2 స్టేట్మెంట్లు కరెక్టే. కాకపోతే ఇక్కడ ఇచ్చిన మనకి క్వశ్చన్ ఏంటంటే ఏది సరైనది కాదు అన్నారంటే ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే 2 స్టేట్మెంట్లు కరెక్ట్ కాబట్టి ఈ రెండాట్లో ఏది తప్పు స్టేట్మెంట్ లేదు కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ అనమాట. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిగణించండి. 2023 నివేదిక ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రము అటవీ విస్తీర్ణంలో అత్యధిక పెరుగుదలను నమోదు చేసింది. 2023 నివేదిక ప్రకారము ఛత్తీస్గఢ్ రాష్ట్రం అటవీ మరియు చెట్ల విస్తీర్ణంలో అత్యధిక పెరుగుదలను నమోదు చేసింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బోత్ 1 and 2 కూడా కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఓన్లీ స్టేట్మెంట్ 2 కరెక్ట్. ఇక్కడ 2023 నివేదిక ప్రకారం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అడవి మరియు చెట్ల విస్తీర్ణము 2021 పోల్చితే 2023లో పెరిగింది. కాకపోతే మధ్యప్రదేశ్లో అటవీ విస్తీర్ణం తగ్గింది, మిజోరాంలో అటవీ విస్తీర్ణం పెరిగింది అనమాట. అందువల్ల ఓన్లీ 2 కరెక్ట్,
1 రాంగ్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శాతం పరంగా 75% కంటే ఎక్కువ అటవీ కవరేజ్ ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎంత? అంటే శాతం పరంగా అంటే ఏదైతే భౌగోళిక విస్తీర్ణం ఉందో ఆ విస్తీర్ణంలో 75% కంటే ఎక్కువ అటవీ కవరేజ్ ఉన్న రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? అంటే ఏదైతే రాష్ట్ర వైశాల్యం ఉందో రాష్ట్ర వైశాల్యంలో 75% కంటే ఎక్కువ అటవీ కవరేజ్ ఉన్న రాష్ట్రాల సంఖ్య మొత్తం ఏంటంటే 8 ఉన్నాయి. అలాగా అంటే 8 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణం 75% పైగా ఉంది. ఆ రాష్ట్రాలు ఏవేంటంటే మిజోరాం, లక్షద్వీప్ దీంట్లో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కూడా వస్తాయి. మిజోరాం, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, మణిపూర్ ఈ 8 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో అటవీ విస్తీర్ణము 75% పైగా ఉంది. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిగణించండి. 2023 నివేదిక ప్రకారం 2030 నాటికి భారతదేశ కార్బన్ సింక్ లక్ష్యం 2.5 నుండి 3.0 బిలియన్ టన్నులు కార్బన్ డైఆక్సైడ్కు సమానమైనది. 2023 నివేదిక ప్రకారం 2005తో పోలిస్తే భారతదేశం ఇప్పటికే 2.29 బిలియన్ టన్నుల CO2 సమానమైన అదనపు కార్బన్ సింక్ను సాధించింది. పై పేర్కొన్న ప్రకటనలో ఏవి సరైనవి అంటే ఈ 2 కూడా కరెక్ట్ అనమాట. ఈ నివేదిక ప్రకారం యాక్చువల్గా మనకు 2030 నాటికి మనకు లక్ష్యం ఏంటంటే భారతదేశ కార్బన్ సింక్ అంటే కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకునే దాంట్లో అంటే కార్బన్ డైఆక్సైడ్ బయటకు వాతావరణంలోకి వెలువరచకుండా ఈ మొక్కలు పీల్చుకునే లక్ష్యం ఏంటంటే 2.5 నుంచి 3.0 బిలియన్ టన్నులు CO2 అనమాట. ఇది ఇప్పటికంటే 2030 నాటికి సాధించాయి. కానీ 2005తో పోల్చుంటే మనం ఆల్రెడీ 2.29 బిలియన్ టన్నుల CO2 సమానమైన కార్బన్ సింక్ని అయితే సాధించామన్నమాట. 2 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్, 2023 నివేదిక ప్రకారము అటవీ కవరేజ్ పరంగా 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే అటవీలో ఎక్కువగా ఉన్న 2వ రాష్ట్రం ఏదంటే అరుణాచల్ ప్రదేశ్ అనమాట. ఆప్షన్ ఏ అరుణాచల్ ప్రదేశ్లో 65,882 చదరపు కిలోమీటర్ల అటవీ ఉందన్నమాట. నెక్స్ట్, 2023 నివేదిక ప్రకారం చెట్ల కవరేజీ శాతం ఎంత? అంటే దేశవ్యాప్తంగా గ్రీన్ ట్రీ కవర్ అంటే చెట్లు ఎంత శాతం ఉన్నాయంటే మొత్తం భూభాగంలో ఆప్షన్ బి 3.41% ఉన్నాయి. భారతదేశ విస్తీర్ణంలో 3.41% చెట్ల కవరేజ్ ఉన్నాయన్నమాట. చెట్లు అడవులు కలిపి 25 సంథింగ్ చేంజ్ ఉన్నాయి. ఓన్లీ చెట్లు వచ్చి 3.41% ఉందన్నమాట. దీన్ని చెట్లు అడవుల కవర్లోంచి చెట్ల కవరేజ్ చేసేస్తే మొత్తం అటవీ విస్తీర్ణం వస్తుందన్నమాట. నెక్స్ట్, 2023 నివేదిక ప్రకారం అటవీ మరియు చెట్ల విస్తీర్ణంలో ఏ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది? ఏ రాష్ట్రం 2వ స్థానంలో ఉందంటే అటవీ చెట్లు విస్తీర్ణంతో మనకి అరుణాచల్ ప్రదేశ్. ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్ 2వ స్థానంలో ఉంది అటవీ మరియు చెట్లు విస్తీర్ణంలో. మొదటి స్థానంలో మధ్యప్రదేశ్ ఉందన్నమాట. నెక్స్ట్, మనకి ఆంధ్రప్రదేశ్కి వస్తువులకి 2023లో ఆంధ్రప్రదేశ్ యొక్క అటవీ మరియు వృక్ష విస్తీర్ణం కలిపి 35,424.98 చదరపు కిలోమీటర్లు. ఇది రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో 21.74% ఉంది. 2021తో పోలిస్తే స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. 46 చదరపు కిలోమీటర్లు పెరుగుదల ఉంది. ఇక్కడ మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈ 2020 మనకి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క అటవీ మరియు వృక్ష విస్తీర్ణము మొత్తం మన 35,424.98 చదరపు కిలోమీటర్లు. వైశాల్యంలో ఇదంతా అంటే 21.74%. ఇది కరెక్ట్. అలాగే 2021తో పోలిస్తే యాక్చువల్గా ఇక్కడ స్వల్ప పెరుగుదల నమోదైంది అంటున్నారు. ఇది రాంగ్. యాక్చువల్గా 2021తో పోలిస్తే 2023లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అయితే తగ్గింది. అది ఎంత అంటే 46 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణం తగ్గిందంట. అందువల్ల ఆప్షన్ 1 కరెక్ట్, ఆప్షన్ 2 రాంగ్. ఇక్కడ A1 అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్, 2023 నివేదిక ప్రకారం దేశంలో మొత్తం కార్బన్ డైఆక్సైడ్ సమాన కార్బన్ సింక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 30.43 బిలియన్ టన్నులు. మొత్తం భారతదేశంలో 30.43 బిలియన్ టన్నుల సమానమైన
కార్బన్ సింక్ ఉందన్నమాట. నెక్స్ట్ 2023 నివేదిక ప్రకారము అటవీ కవరేజ్ పెరుగుదలలో 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఇది. 2023 నివేదిక ప్రకారము యాక్చువల్గా అటవీ కవరేజ్ పెరుగుదలలో మొదటగా ఉన్న రాష్ట్రం మిజోరాం అనమాట. అయితే 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్. నెక్స్ట్ క్రింది ప్రకటనలను పరిగణించండి. ISFR 2023 నివేదిక ప్రకారము భారతదేశంలో మొత్తం అటవీ మరియు చెట్ల విస్తీర్ణం 8,27,357 చదరపు కిలోమీటర్లు. అలాగే ఈ ISFR 2023 ప్రకారం భారతదేశంలో అటవీ విస్తీర్ణము 21.76% అనమాట. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఈ పైన పేర్కొన్న వాటిలో ఏవి సరైనవి అంటే బోత్ 1 and 2. ఇక్కడ మనకి ఈ నివేదిక ప్రకారము భారతదేశంలో మొత్తం అటవీ మరియు చెట్ల విస్తీర్ణము 8,27,357 చదరపు కిలోమీటర్లు ఉంది. అలాగే ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఓన్లీ అటవీ విస్తీర్ణం 21.76% ఉందన్నమాట. మామూలుగా ఇది అటవీ విస్తీర్ణం 21.76% ఉంది. అటవీ మరియు చెట్ల విస్తీర్ణం ఎంత ఉందంటే 25.17% ఉంది. దీంట్లోంచి తీసేస్తే ఓన్లీ చెట్ల విస్తీర్ణం 3 వస్తుంది అనమాట ఇక్కడ. అలాగే భారతదేశంలో మొత్తం అటవీ మరియు చెట్ల విస్తీర్ణం 8,27,357 చదరపు కిలోమీటర్లు కాగా ఓన్లీ అటవీ విస్తీర్ణం 7,15,343 చదరపు కిలోమీటర్లు ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది అటవీ మరియు చెట్ల విస్తీర్ణం, ఇది ఓన్లీ అటవీ విస్తీర్ణం. అటవీ మరియు చెట్ల విస్తీర్ణం 8,27,357 చదరపు కిలోమీటర్లు. శాతాలలో చూస్తే 25.17% అనమాట. ఓన్లీ అటవీ విస్తీర్ణం వచ్చి 21.76%. చదరపు కిలోమీటర్లు చూస్తే 7,15,343 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అటవీ వెలుపల చెట్ల వార్షిక కలప ఉత్పత్తి సామర్థ్యం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 91.51 మిలియన్ క్యూబిక్ మీటర్లు. నెక్స్ట్ ISFRను ఏ పద్ధతుల ఆధారంగా రూపొందించారు? ISFRను ఏ పద్ధతుల ఆధారంగా రూపిస్తారంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లు, అలాగే ఫీల్డ్ ఇన్వెంటరీ, ఫీల్డ్లో విజిట్ ఆధారంగా ఈ ISFRను రూపొందించారన్నమాట. నెక్స్ట్ ఈ ISFRలో ఏ ప్రధాన అంశాలు ఉంటాయి? మనకి స్టేట్మెంట్ 1 అంటే అటవీ విస్తీర్ణం, చెట్ల విస్తీర్ణం, మడ అడవులు, అలాగే పెరుగుతున్న స్టాక్, కార్బన్ స్టాక్, అలాగే అడవి మంటలు, వ్యవసాయ అటవీ శాస్త్రం. దీంట్లో ISFRలో మొత్తం ఇక్కడ ఇచ్చిన 7 కూడా ఉంటాయి అనమాట. అటవీ విస్తీర్ణం, చెట్ల విస్తీర్ణము, మడ అడవులు, పెరుగుతున్న స్టాక్, కార్బన్ స్టాక్, అడవి మంటలు, వ్యవసాయ అటవీ విస్తీర్ణం, ఇవన్నీ కూడా ISFRలో ఉంటాయి. కాబట్టి ఆప్షన్ డి ఆల్ ద అబవ్. నెక్స్ట్ 33% పైగా అటవీ కవరేజ్ కలిగి ఉన్న రాష్ట్రాలు యూటీలు ఎన్ని ఉన్నాయి? 33. ఇందాక చెప్పుకున్నదంటే 75% పైగా అటవీ కవరేజ్ కలిగి ఉన్న రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు అని చెప్పుకున్నాము. అవి 8 ఉన్నాయి. అయితే 33% అంటే తమ వైశాల్యంలో, తమ రాష్ట్ర విస్తీర్ణంలో 33% పైగా విస్తీర్ణం అటవులు కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి 19 రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం వాటి భౌగోళిక విస్తీర్ణంలో 33% పైగా ఉందన్నమాట. నెక్స్ట్ ISFR 2023లో చేర్చిన కొత్త అంశాల్లో ఒకటి ఏది? ISFRలో కొత్తగా చేర్చిన అంశం ఏదంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫారెస్ట్ ఫైర్ అలర్ట్స్ అనే దాన్ని ఈ ISFRలో చేర్చారన్నమాట. నెక్స్ట్ క్రింది ప్రకటనలను పరిగణించండి. 2021తో పోలిస్తే అడవులు మరియు చెట్ల విస్తీర్ణంలో మొత్తం పెరుగుదల 14,445 చదరపు కిలోమీటర్లు. 2021తో పోలిస్తే అటవీ విస్తీర్ణంలో పెరుగుదల 1,289 చదరపు కిలోమీటర్లు. 2021తో పోలిస్తే చెట్ల విస్తీర్ణంలో పెరుగుదల 156 చదరపు కిలోమీటర్లు. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లో ఏవి కరెక్ట్ అంటే ఓన్లీ ఆప్షన్ ఏ ఓన్లీ కరెక్ట్. ఇక్కడ ఇది ఒకటే కరెక్ట్. 2021తో పోలిస్తే 2023లో అడవులు మరియు చెట్ల విస్తీర్ణంలో మొత్తం పెరుగుదల 1,445 చదరపు కిలోమీటర్లు. అయితే 2021తో పోలిస్తే అటవీ విస్తీర్ణంలో పెరుగుదల 156 చదరపు కిలోమీటర్లు. అలాగే ఈ చెట్ల విస్తీర్ణంలో పెరుగుదల 1,289 చదరపు కిలోమీటర్లు. అంటే ఇది ఒకదానికొకటి వ్యతిరేకంగా ఇవ్వాల్సింది, ఇక్కడ ఇవ్వాల్సింది ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ ఇవ్వాల్సింది ఇక్కడ ఇచ్చారు. కాబట్టి ఈ 2 రాంగు, 1 ఓన్లీ కరెక్ట్ అనమాట. నెక్స్ట్
ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. భారతదేశంలో అతిపెద్ద అటవీ మరియు వృక్ష విస్తీర్ణం కలిగిన 3 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. ఇది కరెక్టే. అటవీ మరియు వృక్ష విస్తీర్ణంలో అత్యధిక పెరుగుదలను చూపించిన 3 రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా. ఇది కూడా కరెక్టే. అలాగే అటవీ మరియు వృక్ష విస్తీర్ణంలో అత్యధిక తగ్గుదలను చూపించిన 3 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, కర్ణాటక మరియు లడాక్. క్రింది ప్రకటనలో ఏవి సరైనవి అంటే 3 కూడా సరైనవి. భారతదేశంలో అతిపెద్ద అటవీ మరియు వృక్ష విస్తీర్ణం కలిగిన రాష్ట్రాలు ఏంటంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర. అలాగే 2021తో పోల్చి 2023లో అటవీ మరియు వృక్ష విస్తీర్ణంలో పెరుగుదలను చూపించిన మొదటి 3 రాష్ట్రాలు ఏంటంటే ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా. అలాగే ఈ అటవీ మరియు వృక్ష విస్తీర్ణంలో 2023లో తగ్గుదలను చూపించిన 3 రాష్ట్రాలు ఏమిటంటే మధ్యప్రదేశ్, కర్ణాటక, లడాక్. ఈ 3 స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అనమాట మనకి. ఇక్కడ ఆల్ ద ఎబో. నెక్స్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023కు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. విస్తీర్ణ పరంగా మధ్యప్రదేశ్ భారతదేశంలో అతిపెద్ద అటవీ ప్రాంతాన్ని కలిగి ఉంది. అలాగే 2021తో పోల్చి 2023లో మిజోరం అటవీ విస్తీర్ణంలో గరిష్ట పెరుగుదలను చూపించింది. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బోత్ 1 and 2. విస్తీర్ణ పరంగా భారతదేశంలో ఎక్కువ అడవులు ఉన్న రాష్ట్రం ఏంటంటే మధ్యప్రదేశ్. అలాగే 2021తో పోలిస్తే 2023లో మిజోరంలో అత్యధిక అడవి పెరుగుదల నమోదైందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తాను. ఎవరైనా ఈ ఫారెస్ట్ మనకి ఏదైతే ఏపీఎస్సి FBO అండ్ ABO ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం 20 మోడల్ పేపర్లు తయారు చేస్తాము. 20 మోడల్ పేపర్లతో పాటు ఈ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ నుంచి 50 క్వశ్చన్స్, అలాగే ఏపీ కరెంట్ అఫైర్స్ 14 నెలల కరెంట్ అఫైర్స్ నుంచి 175 క్వశ్చన్స్, అలాగే జనవరి 2025 నుంచి ఆగస్ట్ 2025 వరకు 8 నెలల కరెంట్ అఫైర్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, సర్వేపై బిట్లు, ఇవన్నీ కలిపి అందజేస్తున్నాము. ఎవరన్నా కావాల్సిన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ మా యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో టెస్ట్ సిరీస్లో ఆల్రెడీ మీకు చూపించాను కదా, టెస్ట్ సిరీస్ అని ఉంటుంది. టెస్ట్ సిరీస్లో క్లిక్ చేసి ఈ టెస్ట్ సిరీస్ అని క్లిక్ చేసిన తర్వాత టెస్ట్ సిరీస్లో మీకు ఈ రకంగా ఉంటుంది. దీంట్లో ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా స్క్రీన్ వస్తుంది. దీంట్లో మీకు కిందకి స్క్రోల్ చేస్తే ఇలాగ బై నౌ అని వస్తుంది. ఫస్ట్ టైం ఎవరైనా యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా 25% ఆఫ్ వచ్చి 185 రూపాయలు చూపిస్తుంది. అలా కాకుండా దీంట్లో ఇది అయిన తర్వాత మనకి టెస్ట్లు ఉంటాయి, టెస్ట్లన్నీ అన్లాక్ అవుతాయి అన్నమాట. దాన్ని బట్టి మీకు రాసుకోవచ్చు. ఈ లేకపోతే లాకుల్లో ఉంటాయి. లేదంటే రెండవ ఆప్షన్ ఏంటంటే మాకు ఫోన్పే చేస్తే 200 రూపీస్ 50 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఫోన్పే 200 రూపీస్ చేసి మీరు మాకు స్క్రీన్ షాట్ పంపించి మీ ఈమెయిల్ పంపిస్తే కనుక మీకు యాప్లో యాక్టివేట్ చేస్తాం. లేదంటే మేము యాప్లో వద్దు మాకు PDF కావాలంటే వాట్సాప్లో కూడా ప్రొవైడ్ చేస్తాం, థర్డ్ ఆప్షన్. కాకపోతే ఏంటంటే మేము ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క రోజు పంపించడం జరుగుతుంది, అన్నీ ఒకసారి పంపించడానికి కుదరదు. ఇప్పటికిప్పుడు ఇప్పుడు అమౌంట్ కట్టిన వాళ్ళకి 6 months కరెంట్ అఫైర్స్, ఓకే 6 months కరెంట్ అఫైర్స్, అలాగే ఫారెస్ట్ సర్వేకి సంబంధించి 50 క్వశ్చన్స్, అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి 175 క్వశ్చన్స్ ఇప్పుడే పంపించడం జరుగుతుంది. మిగతా అన్ని డైలీ ఒక్కొక్కటి చొప్పున పంపించడం జరుగుతుంది అనమాట. మొత్తము ఇవన్నీ సెప్టెంబర్ 5 కల్లా పంపించేస్తాము. మోడల్ పేపర్లు తప్ప మిగతా ఏమనుకుంటున్నామో అవి మనకి ఆగస్ట్ 25 కల్లా 8 months కరెంట్ అఫైర్స్ పంపించడం జరుగుతుంది. అలాగే ఆగస్ట్ 19 నుంచి మనము డైలీ ఒక PDF చేసి మోడల్ పేపర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సేమ్ యాప్లో ఏది అప్లోడ్ చేసామో మీకు వాట్సాప్లో పంపించడం జరుగుతుంది అనమాట. మా వాట్సాప్ నెంబరు అలాగే ఫోన్పే నెంబర్ కూడా ఒకటే 7382043643. ఇది ఎవరైనా ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి కావాల్సిన వాళ్ళు 200 రూపాయలు మాకు ఫోన్పే చేసి అదే స్క్రీన్ షాట్ పంపిస్తే వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. లేకపోతే డైరెక్ట్ యాప్లో రాసుకోవాలనుకున్న వాళ్ళు కావాల్సిన వాళ్ళు మేము ఫోన్పే చేసిన యాప్లో యాక్టివేట్ చేస్తాము. మీరు డైరెక్ట్ యాప్లో కూడా కొనుక్కోవచ్చు. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో చూసుకుని యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. దాంట్లో ఆల్రెడీ యాప్లో ఫ్రీగా ముందు శాంపుల్ పర్పస్ ప్రొవైడ్ చేసాము. 50 ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 25 క్వశ్చన్స్ ఇప్పుడు ఏదైతే వీడియో చేస్తామో ఆ క్వశ్చన్స్
అలాగే ఏపీ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 కూడా మీకు శాంపిల్ ప్రొవైడ్ చేసాము. మీరు శాంపిల్ చూసుకున్నప్పుడు కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్.